ఈ రాత్రి ప్రవచించిన మహాకృపను బట్టి ముందుగా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ రాత్రి చేరవచ్చిన మీ అందరికీ ప్రభుని స్తుతిస్తున్నాము నా ప్రేమవందనాలను తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం నిర్గమకాండం 14వ అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం. 15వ అధ్యాయాన్ని ప్రారంభించబోయే ముందుగా దేవుడి సమయాన్ని ఇస్తే మరొకసారి అందరూ కొన్ని సత్యాలు నేర్చుకుందాం. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న సంభవాలకు అందులో ఉన్న సంగతులకు దాదాపుగా చాలా దగ్గర వ్యత్యాసాలు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒకటి మాట్లాడడం కన్నా కొన్ని ఆలోచన చేసి మాట్లాడే ఉద్దేశంతో ఈ రాత్రి మరొక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. దయచేసి రాత్రి మన వర్తమాన నిమిత్తమై యోహాను సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15 నుండి 17 వచనాలను దేవుని వాక్యాన్ని లేకపోతే 18 వచనాలను దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి 18 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నీవు ప్రేమించుచున్నావా అని రెండవసారి అతను అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెను కాయమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతను అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి అతను అడిగినందుకు పేతురు వ్యసనపడింది. ప్రభువా, నీవు సమస్తం ఎరిగిన వాడు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. నీవు యవ్వనుడవై ఉండినప్పుడు నీ అంతటా నీవే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటికి వెళుచుంటివి. నీవు ముసలివాడైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటికి నిన్ను మోసుకొని పోవాలని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అతనితో చెప్పాను. ఈ దేవుడి మాట మనతో మాట్లాడినట్టుగా చిన్న మాట మనం ప్రార్థించాలి. ప్రేమల మా ప్రియ పరలోకపు తండ్రి, గరుడైన రక్షకుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఈ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చారు. ఈ సన్నిధానంలో చేరి పాటలు పాడే భాగ్యాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకై నేను స్తుతిస్తున్నాం. అయినా ఈ వాక్యాన్ని చదువుకుని ఉంటుండగా మాతో మాట్లాడండి. నిలబడిన దాసుడు, నిష్ప్రయోజకుడు, ఏమి రాని వాడు చాటున మరుగు చేసి మీ ఆత్మలో నింపి ఎవరికి ఏ సంగతులు కావాలో ఆ మాటలో మీరే మాతో మాట్లాడమని మీ దాసుని పక్షంలో పెట్టుకుని రాత్రి క్షేమాభివృద్ధి కలుగ చేయమని యేసుక్రీస్తు నామమున పేరట ప్రార్థించి పెట్టుకుంటున్నాం. ఆమేన్.
యొక్క రాత్రి వేళ సమయంలో మనం దేని యొక్క వాక్యం నిమిత్తమై యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుని ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచిన తర్వాత ఆయన మూడవసారి శిష్యులకు ప్రత్యక్షపరచబడుతున్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ మాట 14వ వచనంలో మనం చూస్తున్నాం. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది మూడవసారి. అప్పుడు జరిగిన విషయాలను ఇక్కడ మనము చూస్తున్నాం. ఈ 15వ వచనం నుండి 18వ వచనాల వరకు మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు పేతురును క్రమపరుస్తున్నాడు. దాదాపుగా శిష్యులు కొంచెం విశ్వాసాన్ని కోల్పోయారు. యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత వారిలో కొందరిలో విశ్వాసము సన్నగిల్లిపోయింది. ఆ పోయిన వారి విశ్వాసాన్ని దేవుడు మళ్ళా వారిని పెంపొందించడానికి చేయడానికి ఆయన మళ్ళీ ప్రత్యక్షము అవుతున్నాడు. ముఖ్యంగా పేతురును దేవుడు తాను మరొకసారి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఆ విషయాలు మనము ఆలోచన చేస్తున్నాం. చూడండి 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా పేతురు ఏమంటున్నాడు? నేను చేపలు పట్టబోదును. మత్తయి సువార్తలో పేతురును ఎందుకు పిలిచాడు? నీ చేపలు వరలు విడిచిపెట్టి నన్ను వెంబడించు, నేను మనుషుల పట్టు జాగ్రత్తగా చేస్తానన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడైతే చనిపోయి ఉన్నారో పేతురు తిరిగి తన వృత్తిలోనికి వెళ్ళిపోతున్నాడు. అందుకే పేతురు క్రమపరచడం. దేవుడు పేతురుతో మాట్లాడుతున్న సందర్భాన్ని రాత్రి మనం చదువుకొని ఉన్నాం. పేతురు మాత్రమే కాదు తప్పిపోయింది. చూడండి, చదవండి 3వ వచనం. వారితో అనగా వారు మేము కూడా వస్తాము ఏమంటున్నారు? తక్కిన శిష్యులు అక్కడ దిదుమనవన్న తోమ, గలిలయలోని కానానుడగు నతానీయులు, జెబెదయి కుమారులు మరి ఇద్దరు. పేతురు మాత్రమే తప్పిపోలేదు, కానీ పేతురుతో పాటు మరి కొంతమందిని కూడా దేవుని ఎందుకు పిలిచాడో ఆ పనిలో నుండి వారిని కొంచెం పక్కకు తప్పిస్తూ ఉన్నాడు. దాని నిమిత్తమై దేవుడు అక్కడ ప్రత్యక్షమైనట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో దేవుడు పేతురుతో మాట్లాడిన సందర్భాన్ని మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి మనం చదువుకున్న లేఖన భాగాల నుండి కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు దేవుని వాక్యాన్ని మనము చదువుకొని ఉన్నాం. చూడండి 15వ వచనం చదువు. 15వ వచనం వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను
ఈ రాత్రి ఒక సందేశాన్ని మనము వినబోతుండగా దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా? అసలు ఎలా ఏంటి? ఫిబ్రవరి నెల ప్రపంచానికి ఈ నెల దేనికి గుర్తింపు? ప్రేమకు గుర్తు. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రపంచంలో ఒకరినొకరు ప్రేమను తెలుపుకునే దినాలివి. తల్లి పిల్లలకు తన ప్రేమను చూపిస్తుంది. పిల్లలు తన తండ్రికి తల్లిదండ్రుల ప్రేమను చూపిస్తారు. భర్త భార్యకు ప్రేమను చూపిస్తాడు. భార్య భర్తకు ప్రేమను చూపిస్తుంది. ఈ సందర్భంగా ఒకరొకరు అనుకునే మాట, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఇదే మాట దేవుడు ఆ దినాన పేరును అడుగుతున్నాడు. ఈ దినాన మనల్ని కూడా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఏమని అడుగుతున్నాడు? నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? 16వ వచనం చూడండి. సీమోను నన్ను ప్రేమించుచున్నావా అడగగా 17వ వచనం. సీమోను నన్ను ప్రేమించుచున్నావా అని అడగగా దేవుడు చెప్తున్నాడు 3 సార్లు అడుగుతున్నాడు. 3 సార్లు అడుగుతున్నాడు, నన్ను ప్రేమించుచున్నావా? నన్ను ప్రేమించుచున్నావా? డు యు లవ్ మీ? నేడు లోకం కూడా ఇదే ప్రశ్న, నన్ను ప్రేమించుచున్నారా? అడగటం లేదా? తల్లిదండ్రులు అడగటం లేదా? పిల్లలు అడగటం లేదా? తల్లిదండ్రులను. భర్త అడగటం లేదా? భార్యను. భార్య అడగటం లేదా? భర్తను. నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమించుచున్నావా? యవనులు అడుగుతున్నారు, యవనస్తురాలను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? యవనస్తురాలు అడుగుతున్నారు యవనులను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? దేవుడు ఎందుకు పేతురును 3 సార్లు అడిగాడు ఆ ప్రశ్న? ప్రేమించే దాకా వదిలిపెట్టడం లేదు లోకంలోని వారు. కానీ దేవుడు ఎందుకు 3 సార్లు అడిగాడు? ఎందుకు దేవుడు పేతురును 3 సార్లు అడిగాడు? చెప్పండి. ఎందుకు దేవుడు పేతురును 3 సార్లు అడిగాడు? అందులో రహస్యం ఏం లేదు. ఎందుకు? కరెక్టే. ఇంకా ఎందుకు? దేవుడు ఉన్నాడు కాబట్టి. కరెక్టే. ఇంకా కరెక్టే. ఇంకా అతని స్వభావం ఏమిటో బయలుపరచడానికి దగ్గరికి వస్తున్నారు. ఇంకా అని తన బాధ్యతను గుర్తు చేస్తుంది. కరెక్టే. ఎందుకు అంటే ఇది కరెక్టా కాదు నేను చెప్తున్నాను. పేతురు ఎన్నిసార్లు దేవుడు అంటే ఎలాగ ఉన్నాడు? 3 సార్లు అన్నాడు. అందుకే దేవుడు ఏమన్నాడు? 3 సార్లు అడిగాడు. ఆయన ఎవరో నాకు తెలీదు, దేవుడు ఎవరో నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమిస్తున్నావా? 3 సార్లు అబద్ధం చెప్పాడు. ఇక్కడ 3 సార్లు అవును ప్రభువా అని అంటున్నాడు. పేతురు ప్రేమ, నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే వెంటనే అంటున్నాడు అవును ప్రభువా, అవును ప్రభువా. 116వ కీర్తన చూడండి.
విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఒక భక్తుని యొక్క మాట చూడండి, ఏమంటున్నాడు? నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఈ రాత్రి మన సమాధానం చేసి దేవుడు మనల్ని చేసే ప్రశ్నకు ఈ రాత్రి మన సమాధానం. భక్తుడు అంటున్నాడు, పేతురేమో నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను ఆయనను ప్రేమిస్తున్నాను. మరి మన ఆన్సర్ ఏంటి? ప్రేమిస్తున్నామా? దేవుడిని ప్రేమిస్తున్నామా? దేవుడిని ప్రేమిస్తున్నామా? అసలు దేవుని ప్రేమ లాంటిదో చూడండి. మనం ఆయనను ప్రేమిస్తున్నామా లేదో అని తెలుసుకోలేకపోయే ముందు అసలు ఆయన ఎలాంటి వాడు ఒక మాట చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. కింద ఫుట్నోట్ అన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆయన గుణలక్షణాలలో ఆయన పేరులో ఒకటి ఏంటంటే, ఆయన పేరేంటి? ఆయన ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ప్రేమమయుడు. దేవుడు ప్రేమ స్వరూపి. 19వ వచనం చూడండి. 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను. గాడ్స్ ఫస్ట్ లవ్. ఏం చెప్పండి? లోకాల్లో మన మాటలు విని దేవుడి ప్రేమను మనం తెలుసుకోవడం లేదు, కానీ దేవుడి ప్రేమలో నుండి పుట్టినవే ఈ లోకంలోని కొనసాగుతున్నాయి. దేవుని ప్రేమను లోకము కాపీ కొట్టి ఆ మాటలను మాట్లాడుతుంది. దేవుడు మొదట మనలను ప్రేమించాడు. గాడ్స్ ఫస్ట్ లవ్. మొదట తల్లిదండ్రులు పిల్లలు ఎప్పుడు ప్రేమిస్తారు చెప్పండి? ఫస్ట్ లవ్. పుట్టిన వెంటనే పిల్లలు చూసి ఏం చేస్తారు తల్లిదండ్రులు? అదే లవ్ అట్ ఫస్ట్ సైట్. అంతవరకు పిల్లోడు ఎట్లుంటాడో తెలియదు కదా, అవునా కదా? కావాలంటారు, ఫొటోస్ పెట్టుకుంటారు, ఇలా ఉండాలి ఇలా ఉండాలనుకుంటారు. కానీ పుట్టిన తర్వాత వాడు వికారంగా ఉన్నా, వాడు అందహీనంగా ఉన్నా, వాడు కుంటోడైనా గుడ్డోడైనా మూకోడైనా ఎలాంటోడైనా ఏం చేస్తారు? ప్రేమిస్తారు. అది లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దేవుని యొక్క ప్రేమ చూడండి. మొదట మనలను ప్రేమించాడు. మొదట మనలను ఎప్పుడుగా ఉన్న ప్రేమించాడు. దేవుని యొక్క ఫస్ట్ లవ్ ఎట్లా చూడండి. దేవుని యొక్క ఫస్ట్ సైట్. రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక 5వ అధ్యాయం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనము ఇంకను పాపులమై ఉండగానే, చాలు, మనం పాపులుగా ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించాడు. తల్లిదండ్రులు ఎలాగూ మనలను పుట్టిన వెంటనే ప్రేమించాడో దేవుడు మనం ఎరగక మునిపే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, జగత్తుకి పునాది వేయబడక మునిపే నేను ప్రేమించాను. ఆయన ప్రేమ గొప్ప.
ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. గర్భంలో రూపింపబడక మునిపే పాపులమై ఉండగానే, కిందంటాడు శత్రులమై ఉండగానే, బలహీనులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించి, ఈ లోకంలో తల్లిదండ్రులు శిశువును చూసి ఎలా ప్రేమిస్తాడో దానికంటే ముందుగానే మనము పాపులమై ఉండగానే, శత్రులమై ఉండగానే, బలహీనులమై ఉండగానే, దేవుడు భక్తిహీనులమై ఉండగానే ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రేమను చూపించాడు? ఒక మాట చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఎలాంటి ప్రేమ? దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనల్ని మన అపరాధముల చేత చచ్చిన వారై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ. ఆయన ప్రేమ ఎలాంటిది? మహాప్రేమ. లోకం యొక్క ప్రేమ స్వార్థ ప్రేమ, మాయ ప్రేమ. దేవుడి ప్రేమ మహాప్రేమ, లోకం ప్రేమ మాయ. డబ్బుంటేనేమో నావారంటారు, ఆరోగ్యం ఉంటేనేమో నావారంటారు, బలం ఉంటేనేమో నావారంటారు, డబ్బుంటే బంధువులు ఉంటేనేమో నావారంటారు. అదే డబ్బు లేకపోతే చూసి చూడనట్టుంటారు. అనారోగ్యం వస్తే పలకరించినట్టుంటారు. మానవుని ప్రేమ మాయ, దేవుని ప్రేమ అది మహాప్రేమ. అందుకే కింద అంటున్నాడు 3వ అధ్యాయం 18వ వచనంలో చివరిలో చూడండి, దాని వెడలకు అక్కడ నుంచి చదవండి. 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చివరిలో, దాని పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకు. దేవుని ప్రేమ గ్రహించాలి. వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు 4 కొలతలు చెప్పాడు. 4 కొలతలు చెప్పాడు. మనం ఎంతైనా ఆలోచన చేయొచ్చు, ఎంతైనా వెడల్పు తీసుకోవచ్చు. మందిరం యొక్క వెడల్పు ఎంతే చెప్తాం కదండి. మందిరం యొక్క వెడల్పు ఎంతో చెప్తామా లేదా? పొడుగు ఎంతో చెప్తాం, అవునా కదా? లోతు ఎంతో చెప్తాం, ఎత్తు ఎంతో చెప్తాం. దీని మందిరం యొక్క ఎత్తు ఎంత? 11 అడుగులు. కానీ పౌలు భక్తుడు అంటున్నాడు, దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు ఎంతో తెలుసుకోవాలని ప్రార్థన చేస్తున్నాడంట. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అక్కడేమో మహాప్రేమ అన్నాడు, ఇక్కడ అంటున్నాడు జ్ఞానానికి మించిన ప్రేమ. అది మించినది లోకం యొక్క ప్రేమ. ఇప్పుడు మీరు చెప్పండి. మళ్ళీ చెప్తున్నా, దేవుని ప్రేమ మించిన ప్రేమ, మానవుని ప్రేమ ముంచిన ప్రేమ. ఏం చెప్పండి? దేవుని ప్రేమ జ్ఞానములకు మించిన ప్రేమ, తల్లిదండ్రులకు మించిన ప్రేమ, భార్యాభర్తల కన్నా మించిన ప్రేమ, స్నేహితుల కన్నా మించిన ప్రేమ, లోకము కన్నా మించిన ప్రేమ, అక్కా చెల్లెల కన్నా, అన్నదమ్ముల కన్నా, స్నేహితుల కన్నా, బంధుమిత్రుల కన్నా, అన్నిటికన్నా దేవుని ప్రేమ అది మించినది. కానీ మానవుని ప్రేమ ముంచే ప్రేమ. అది ఏదో ఒక రోజు, ఏదో ఒక స్థితిలో, ఏదో ఒక సమయంలో అదేం చేస్తుంది?
ముంచేస్తుంది. అందుకే ప్రేమకు ఖచ్చితంగా చెప్పాలంటే రోమియో జూలియట్ అని చెప్తారు. ఎందుకు? ఒకరినొకరు ముంచుకున్నారు. టైటానిక్ ఏమైపోయింది? మునిగిపోయింది. లోకం యొక్క ప్రేమ అది ముంచేది, దేవుని యొక్క ప్రేమ అది అందరికన్నా మించిన ప్రేమ. ఎంతకాలం ప్రేమిస్తాడు ఆయన? ఎంతకాలం ప్రేమిస్తాడు? ఒక మాట చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చూడండి. చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఏ ప్రేమ అది? శాశ్వతమైనది. మానవుని ప్రేమ ఒక్క రోజు ఉండేది, అశాశ్వతం. భార్య ప్రేమ అంట జీతం పడిన 2 రోజులు ఉంటుందంట. భార్య ప్రేమ ఇప్పుడు ఎంతకాలం ఉంటుంది? పిల్లల ప్రేమ అయినప్పుడు ఇస్తేనే ఉంటుందంట. బంధువుల ప్రేమ డబ్బు ఉంటేనే ప్రేమ ఉంటుంది. కానీ యేసు ప్రభు ప్రేమ, దేవుని ప్రేమ ఎంతకాలం? అది శాశ్వత కాలము, యుగ యుగాలు, యుగ యుగాలు. ఆయన ప్రేమిస్తూ ఉన్నా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. శాశ్వత కాలం నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా. ఇంకా దానికి ముగింపు లేదు, ఇంకా దానికి ఇంకా అడ్డు లేదు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1వ వచనం యోహాను సువార్త ఆఖరులో చెప్పండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం ఆఖరులో ప్రేమించి అంతము వరకు ప్రేమించాను. ఎంతవరకు ప్రేమిస్తాడు దేవుడు? అంతము వరకు, అంతము వరకు, అంతము వరకు. ప్రకటన గ్రంథంలో ప్రేమించుచు ప్రేమించుచు. దేవుని ప్రేమ ఎంత గొప్పది. మానవుని ప్రేమ ఈరోజు రేపు తాత్కాలికమైనది. కానీ యేసు ప్రభు ప్రేమ, దేవుని ప్రేమ అది శాశ్వతమైనది, శాశ్వతమైనది. మరి అలాంటి ప్రేమను మనం పొందుకున్నామా? నేడు దినాల్లో మానవుడు మరొకరి ప్రేమను పొందుకోవాలని ఇష్టపడుతున్నాడు. కానీ మనం దేవుని ప్రేమను పొందుకున్నామా? ఒక మాట చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. 6వ వచనం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి. చాలు చాలు. రక్తము కార్చిన ప్రేమ, ఆయన ప్రేమ లాంటిది. నేను మామూలు ప్రేమ చూపించాలంటే డబ్బులు కార్చాలి, డబ్బులు చెల్లించాలి. అవునా కాదా? డబ్బులు, నగలు, కార్లు, ఇల్లులు, హోదాలు ఏదో ఒకటి ఇస్తేనే ప్రేమ ఉన్నట్టు. కానీ దేవుడు ఏమి ఇచ్చాడు? వీటన్నిటికన్నా దేవుడు తన రక్తాన్ని ఇచ్చాడు. ఆ రక్తంలో కనబడిన మనము
గొప్ప రక్షణను అనుగ్రహించాడు. అలాగే ఈ రాత్రి ఆయన ప్రేమను వెలిగి ఉన్నావా? ఆయన ప్రేమను వెలిగి ఉన్నావా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అయితే ఈ రాత్రి మన సందేశం ఏమిటంటే ఆయన ప్రేమను తెలుసుకున్నాం మనము. ఇప్పుడు ఇదే ప్రేమ దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తున్నావు? మన సమాధానం ఇదే ప్రశ్న మనం దేవుడు అడిగితే దేవుడు ఏం చెప్పాడు? అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎప్పుడు ప్రేమించాడు? మొదట ఆయనే ప్రేమించాడు. ఎలా ఉంటే ప్రేమించాడు? పాపముగా, భక్తిహీనులుగా, శత్రువులుగా ఉంటే ప్రేమించాడు. ఎంతకాలం ప్రేమించాడు? అంతం వరకు ప్రేమించాడు. ఇదే ప్రశ్న దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మన ప్రశ్న ఏమిటి? మన జవాబు ఏమిటి? నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఎలా ప్రేమించాలి? ఒక 3 సంగతులు మనం ఆలోచన చేద్దాం. ఎలా ప్రేమించాలి? ప్రేమిస్తే కలిగే మేలు ఏమిటి? ప్రేమించకపోతే కలిగే నష్టాలు ఏమిటి? ఒక 3 సంగతులు క్లుప్తంగా మనం ఆలోచన చేద్దాం. ఒకటి, దేవుని మనం ఎలా ప్రేమించాలి? దేవుని ప్రేమించే వారికి కలిగే ఆశీర్వాదాలు ఏమిటి, లేక లాభాలు ఏమిటి? దేవుని ప్రేమించకపోతే కలిగే నష్టాలు ఏమిటి? చూడండి, ఎలా ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? మొదటి ద్వితీయోపదేశ కాండం చూడండి, 5వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండం, క్షమించండి, 6వ అధ్యాయం 5వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయం, పూర్ణాత్మతో, పూర్ణమైన శక్తితో. పూర్ణమైన హృదయం, హోల్ హార్టెడ్. నీ బలమంతా, నీ శక్తితో, నీ హృదయముతో, నీ మనసుతో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. మొదటి ప్రశ్న అదే. యెహోషువ గ్రంథం చూడండి, మనం ఆలోచన చేద్దాం దీని గురించే. 23వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చూసారా? జాగ్రత్త పడాలంట. దేనికోసం? దేవుని ప్రేమించడానికి మనం జాగ్రత్త పడాలి. ఎలా ప్రేమించడానికి? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించడానికి మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. పేతురు అడుగుతున్నాడు, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఈ రాత్రి మనం కూడా అదే ప్రశ్న. జాగ్రత్త పడండి. మీరు నన్ను ప్రేమించుచున్నారా? ఆ మాట చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 17వ వచనం చూడండి. 17వ వచనం. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. దేవుడు జాగ్రత్త చెప్పాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? జాగ్రత్తగా ఆలోచన చేయమన్నాడుగా. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏమంటున్నాడు ఆయన? వీరికంటే. ఎవరు వీరు? చెప్పండి, ఎవరు వీరు? శిష్యుల కంటే. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం చూడండి.
మత్తయి సువార్త 10వ అధ్యాయం. తండ్రినైనను నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను చాలు. తల్లి కంటే, తండ్రి కంటే, పిల్లల కంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? దేవుడు వేస్తున్న ఫస్ట్ క్వశ్చన్, దేవుడు మనల్ని సంధిస్తున్న మొదటి ప్రశ్న, వీరి కంటే అంటే నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ పిల్లల కంటే మొదట నన్ను ప్రేమిస్తున్నారా? మన సమాధానం ఏంటి? మన సమాధానం ఏంటి? పేతురు అంటున్నాడు, అవును ప్రభువా. ఏమంటున్నాడు? అవును. ఈ మాట చెప్పగలవా? ఈ మాట చెప్పగలరా? మనం చెప్పలేము కదా. మనం చెప్పలేము, నిజంగా మనం చెప్పలేము. తల్లి కంటే, దేవుని కంటే తల్లిని ప్రేమించేవాళ్ళు లేరా? దేవుని కంటే తండ్రిని ప్రేమించేవాళ్ళు లేరా? పిల్లల కంటే, దేవుని కంటే పిల్లలను ప్రేమించేవాళ్ళు లేరా? ఎవరో కాదు, మన సంఘమే ఏం చెప్తుంది అంటే సాక్ష్యం చెప్తుంది. ఏంటి? అవును, దేవుని కంటే మేము ఆ కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం. అలా ప్రేమించడం లేదు కాబట్టి, ప్రేమిస్తున్నాం కాబట్టి మందిరాల్లో కుర్చీలు ఏమైపోయాయి? ఖాళీ. చూసారా? ఉదాహరణ ఏం లేదు, మన ఎదుటిగానే ఉంది. దేవుడు చాలా స్పష్టంగా అడుగుతున్నాడు, వీరి కంటే, తల్లిదండ్రుల కంటే, లోకము కంటే, అధికారులు హోదా కంటే, బంధువుల కంటే, డబ్బు కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమించువాడు ఏమంటున్నాడు? పాత్రుడే కాదు, నాకు పాత్రుడే కాదు, నా వాడే కాదు, నా వాడు కాడు. దేవుడి వాక్యం ఎంత ప్రేమగా ఉంటుందో కొన్నిసార్లు అంత కఠినంగా ఉంటుంది. అది ఒక హెచ్చరిక. దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ రాత్రి మనం లోపాలను ఒప్పుకుందాం, ప్రభు ఎదుట సరి చేసుకుందాం. దేవుడు అంటున్నాడు, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మనం దేవుని ఎప్పుడు ప్రేమిస్తామంటే వీరందరికీ ఏ స్థానం ఇవ్వాలి? చెప్పండి. రెండవ స్థానం. మొదటిగా దేవునికే, మొదటిగా దేవుని సన్నిధికే, మొదటిగా దేవుని మందిరానికే, మొదటిగా దేవుని పిల్లలకే. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అయితే పేతురు చెప్తున్నాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. మనం ఆయనను ప్రేమిస్తున్నాం. అసలు దేవుడు ప్రేమించడం అంటే ఏంటి? చూడండి, అది చెప్పాలి కదా. దేవుడు ప్రేమించడం అంటే ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి, లేకపోతే మొదటి యోహాను రాసిన పత్రిక చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనం. క్షమించండి, 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2వ వచనం. మనం దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుదుము. 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను
మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించుట అంటే అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనుట. అంతే. ఏంటి? ఆయన ఆజ్ఞలు గైకొనుట. ఆయన ఆజ్ఞలు గైకొనుట. ఆయన ఆజ్ఞ ఏమిటి? ఆయన ఆజ్ఞల్లో రెండో ఆజ్ఞ ఏమిటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మరి మన పొరుగు వారిని ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమిస్తున్నామంటే అర్థం ఏంటి? నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నామని అర్థం. నీ సహోదరుని ప్రేమిస్తున్నామని అర్థం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం, ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబద్ధికుడు. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుడు ఒక క్రియను మన దగ్గర ఉంచాడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అంటే మనం ఏం చేస్తాం? సహోదరులను ప్రేమిస్తాం. సహోదరులను ద్వేషిస్తే మనం ఏం చేసినట్టు? దేవుని ప్రేమించినట్టు కాదు. అదే ఆజ్ఞ. 21వ వచనం అంటున్నాడు, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించాలని ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాం. మనం ఆయనను ప్రేమిస్తున్నామా? మనం ఆయనను ప్రేమిస్తున్నామా? మన వారి కంటే, లోకం కంటే, స్నేహితుల కంటే, బంధువుల కంటే, అందరికంటే మనం ఆయనను ప్రేమిస్తున్నామా? మరొక మాట చూసి మనం రెండో అంశం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం చూడండి. 24వ వచనం ఎలా ప్రేమించాలి చూడండి. 6:24 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ఎలా ప్రేమించాలి? శాశ్వతమైన ప్రేమతో. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు. మనం కూడా ఎలా ప్రేమించాలి? కానీ నేటి మానవుని ప్రేమ ఎలాంటి ప్రేమ? తాత్కాలికమైనది. దేవుడు ఆశీర్వాదం ఇస్తే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. దేవుడు అనారోగ్యం ఇస్తే తాత్కాలికంగా ప్రేమిస్తాడు. దేవుడు మంచి చేస్తేనేమో శాశ్వతంగా ప్రేమిస్తాడు. దేవుడు చెడు చేస్తేనేమో ఏం చేస్తాడు? తాత్కాలికంగా ప్రేమిస్తాడు. కానీ దేవుడు చెప్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించాలి. కొన్ని సంగతులు మనం ఆలోచన చేశాం. ఒకటి, పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో మనం ప్రేమించాలి. తల్లిదండ్రుల కంటే, వీరి కంటే మనం ఎక్కువగా ప్రేమించాలి. మూడవదిగా శాశ్వతంగా మనం ప్రేమించాలి. ప్రేమిస్తున్నాం గుర్తు ఏమిటంటే మనం మన సహోదరులను ప్రేమిస్తున్నాం. దేవుని ప్రేమించే వారికి కలిగే దీవెన ఏమిటో ఒక 3 లేదా 4 సంగతులు చెప్తాను చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం చూడండి. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. అయితే ఈ రాత్రి మనకు ఒక సందేశం వచ్చింది. ఈ రాత్రి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇన్నాళ్ళు మనం దేవుని నిందించామేమో. ఎందుకు నాకు డబ్బు ఇవ్వలేదయ్యా? ఎందుకు మా ఇళ్లలో నిధులు నింపడం లేదు?
ఎందుకు మా కష్టాలు, ఎందుకు మనకు బాధలు, ఎందుకు మాకు ఈ కన్నీళ్ళు, ఎందుకు మా జీవితాల్లో డబ్బు లేదంటే అర్థం ఏంటి? ఆయన ప్రేమించడం. ఇక్కడ చాలా అర్థసహితంగా ఉంది, అర్థంగా ఉంది. ఏమిటి అది? నన్ను ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తారంట? ఆస్తికర్తలుగా చేస్తాడు. ఈనాడు మనం ఆస్తి పనుల లేకపోవడం కారణం ఏంటి? దేవుడిని ప్రేమించడం లేదు. చాలాసార్లు ఎదుర్కొని చూసి బాధపడ్డం కన్నా నేను దేవుడిని ప్రేమించడం లేదని ఒప్పుకోవాలి. అలాగైతే ఈ రాత్రి ఎందుకు దేవుడు అబ్రహామును అంతగా ప్రేమించాడు? ఒక ప్రశ్న. అబ్రహాము విశ్వాసంలో తండ్రి, ఎందుకు దేవుడు అబ్రహామును అంతగా ప్రేమించాడు? కరెక్ట్. ఇంకా ఆయన ఆజ్ఞను ఒక మాట చూడండి. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం చూడండి. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకు. ఎవరు ఇస్సాకు? ఎలాంటి ఇస్సాకినా? ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతం ఒక దాని మీద దాన బలిగా అతన్ని అర్పించుము అన్నాడు. 16వ వచనం. నీకు ఒక్కడే అయ్యున్నా నీ కుమారుని వెనక తీయలేదు. వెనక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి. ఏమంటున్నారు దేవుడు? నీ కుమారుని వెనక తీయక, కాబట్టి నీవు నీ కుమారుని కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు కనుక నేనేం చేస్తాను? నిన్ను ఆకాశ నక్షత్రము వలెను. 17వ వచనం. నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేది. ఈ కార్యము చేసినందున దేవుడి ప్రశ్న మనం అడుగుతున్నాడు. నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ఆస్తికర్తలుగా చేస్తా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఇస్సాకు కంటే ఎక్కువగా ఎవరు ప్రేమించాడు? అబ్రహాము దేవుడిని ప్రేమించాడు. 91వ కీర్తన చూడండి. 91వ కీర్తన 14వ వచనం. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించుచున్నాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఎవరు అతడు? దేవుని ప్రేమించేవాడు. ఒక మాట చూడండి. 18వ కీర్తన మొదటి చరణం చూడండి. మొదటి చరణం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎవరు పలుకుతున్నారు ఈ మాట? దావీదు పలుకుతున్నాడు. ఎప్పుడు? పైన హెడ్డింగ్ లో ఏమంటుందండి? ప్రధాన గాయకునికి యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు పలికిన మాటలు, దావీదు రాసిన కీర్తన. ఏంటా కీర్తన? నేను నిన్ను ప్రేమించుతున్నాను కనుక దేవుడు ఏమంటున్నాడు? తప్పిస్తున్నాడు. ఈనాడు మనకెందుకు కష్టాలు? ఈనాడు మనకెందుకు అనారోగ్యాలు? ఈనాడు మనకెందుకు శత్రువులు? ఈనాడు మనకెందుకు ఈ యొక్క ఇబ్బందులు? అంటే మన దేవుణ్ణి
అతని శత్రువుల చేతిలో నుండి, అందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి, తెగుల నుండి, ఇంకా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు 91వ కీర్తనలో. అన్నిటిలో నుండి దేవుడు వాళ్ళు ఏం చేస్తాడు? తప్పిస్తాడు. ఎప్పుడో తెలుసా? ప్రేమిస్తే. దావీదు అంటున్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఒకటి, ఆయన ఆస్తికర్తలుగా చేస్తాడు. రెండవది, ఆయన ఏం చేస్తాడు? తప్పిస్తాడు, కాపాడతాడు. మూడవది చూడండి, మనం చదువుకున్న లేఖనాల్లోనే యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చూడండి. 15వ వచనం ఆఖరి చదవండి. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో, నా గొర్రె పిల్లలను మేపుము, బాధ్యతనిస్తాడు. అనగా పెద్దలుగా చేస్తాడు, సేవకులుగా చేస్తాడు. సేవకు అర్హత ఏమిటంటే, పెద్దలుగా అర్హత ఏమిటంటే, బాధ్యత అర్హత ఏమిటంటే ఏంటి చెప్పండి? ప్రేమే. వాక్యం చెప్పడం కాదు, ప్రార్థన చేయడం కాదు, పాటలు పాడడం కాదు. అవన్నీ అవసరమే, కానీ అన్నిటికన్నా దేవుడు మనకు కొన్ని బాధ్యతలు ఇవ్వాలంటే, గొర్రె పిల్లలను మేపాలంటే చెప్పండి, మనకు ఉండవలసిన అర్హత ఏంటి? ప్రేమించడం. దేవుడు ఏమన్నాడు? నువ్వు నన్ను ప్రేమించుతున్నావంటే, అవును ప్రభువా నేను ప్రేమిస్తున్నా అంటే, వెంటనే దేవుడు అన్నాడు, ఏమన్నాడు? యేసు నా గొర్రె పిల్లలను మేపు. అంతే. గొర్రె పిల్ల అంటే ఏం చెప్పండి? పిల్లలు అని అర్థం. అంటే సండే స్కూల్ని ఏం చేయమంటున్నాడు దేవుడు? జరిపించండి అంటున్నాడు. ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో దేవుడికి ఏ బాధ్యత అప్పగిస్తాడు? సండే స్కూల్ బాధ్యతలు అప్పగిస్తాడు. 16వ వచనం చూడండి. 16వ వచనం చివరి లైన్, ఆయన నా గొర్రెలను కాయమని చెప్పాను. నా గొర్రెలను కాయు. ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది. ఏంటా ప్రమోషన్? కాపరి. ఇప్పుడు నువ్వేం చేయాలి? కాయి వాడిని, కాయి. ఎవరు ఏమి చేస్తున్నారో చూసి వాళ్ళకి క్రమపడచ్చు. కాసే బాధ్యతే. తోడలు రాకుండా, నక్కలు రాకుండా, కుక్కలు రాకుండా ఏం చేయాలి? కాయి. మనం కాయాలి. కాపురాదారులో మధ్యలో దొంగలు వస్తారు, మధ్యలో గుంటనక్కలు వస్తాయి, మధ్యలో తోడేలు వస్తాయి, మధ్యలో క్రూరమైన వస్తాయి, కనికరం లేని వారు వస్తారు, కరుణ లేని వారు వస్తారు. వారి నుండి నువ్వు గొర్రెలు ఏం చేయాలి? కాయాలి. నువ్వు గొర్రెల్లో కాయాలి. ఎప్పుడు? నీవు నన్ను ప్రేమిస్తే. ఒక ప్రశ్న, మనము గొర్రెలను కాస్తున్నామంటే, మందిరాల్లో కాయవారంగా ఉన్నామంటే మనం ఎవరు అర్థం? మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. మూడో చూడండి, 17వ వచనం. 18వ వచనం. యేసు ఇప్పుడు అంటున్నాడు, ఇంకా నీ కాసే పని అయిపోయింది, ఇప్పుడు నువ్వేం చేయాలి? మేపాలంటే వారికి ఏ ఆహారం కావాలి? కొన్ని ఎలా ఉంటాయి? బలంగా ఉంటాయి. కొన్ని పుష్టి ఉంటాయి. కొన్ని ఎలా ఉంటాయి? బలహీనంగా ఉంటాయి. కొన్ని వంకరగా పోయే ఉంటాయి. కొన్ని సరైన దారిలో వెళ్ళే ఉంటాయి. వాటిని నువ్వేం చేయాలి? మేపడం అంటే దేవుని వాక్యముతో నువ్వేం చేయాలి? పెంచాలి. మొదటిగా సండే స్కూల్ పిల్లలు, వారిని మేపాలంటే వారిని దేవునిలోనికి నడిపించాలి. పిల్లలను దేవునిలోనికి నడిపించాలి. ఇదే పేతురు మార్కు సువార్తలో దేవుని పిల్లలతో
తల్లిదండ్రులు పిల్లలు ఎదురు దేవుడు ఎదురు తీసుకొని వస్తే వారిని ఏం చేశాడు? గద్దించాడు. ఇప్పుడు నువ్వు అది కాదు, నువ్వేం చేయాలి? వ్యాపారం. మూడవదిగా ఆయన అంటున్నాడు, ఆయన ఏం చేస్తాడంటే మూడవదిగా ఆయన బాధ్యతలు ఇస్తాడు. ఒకటి సండే స్కూల్ పంచాన్ని ఇస్తాడు. రెండవది కాసే పని. మూడవది మోపే ఆహారం పెట్టే పని. ప్రసంగికుడుగా చేస్తాడు. ఆత్మీయమైన ఆహారం ఇచ్చేవాడిగా చేస్తాడు. మనకు తెలుసు మరొక మాట, లూకా సువార్తలో పాపాత్మురాలైన స్త్రీ గురించి దేవుడు మాట్లాడతాడు. ఆమె ఎక్కువగా నన్ను ప్రేమించింది కనుక, ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు ఏమైపోయాయి? క్షమించబడ్డాయి. దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఆయన క్షమించేవాడు. ఆయన క్షమించేవాడు. చివరిగా ఒక మాట చెప్పి మనం ముగించుకున్నాం. దేవుడిని ప్రేమించకపోతే కలిగే నష్టం ఏంటి? ఈ మాట చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం 16:22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు చెప్తున్నాడు, దేవుని ప్రేమింపకపోతే ఏం కలుగుతుంది? శాపము, నష్టం కలుగుతుంది, ఇబ్బందులు కలుగుతాయి. చివరిగా ఒక మాట ముగించుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. 3:10. 3:10. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తేడబడును. నీతిని జరగని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు. దేవుని ప్రేమింపని ప్రతి వాడు ఎవరి సంబంధి కాదు? దేవుని సంబంధులు కాదు. ఒకరోజు ప్రభు వస్తే ప్రభా అని మేము అన్నాం కదా అంటే వీరెవరో నాకు తెలియదు. వీళ్ళు ఏం చేయాలి? మీరు వెళ్ళి అగ్నిలో వేయండి, చీకట్లో వేయండి. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనం దేవుని సంబంధం. దేవుని ప్రేమించకపోతే మనం దేవుని సంబంధము కాదు. కాబట్టి ఈ రాత్రి మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ప్రేమను మనం చూస్తున్నాం. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో చూసాం. మనం ఎలా ప్రేమించాలో చూసాం. దేవుని ప్రేమిస్తే కలిగే మేలు చూసాం. దేవుని ప్రేమించకపోతే కలిగే నష్టాన్ని చూసాం. కాబట్టి రాత్రి దేవుడు పేతురుని అడుగుతున్నాడు. పేతురు ద్వారా మనల్ని అడుగుతున్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా అంటే అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెలు ఉంటాయి. అందుకే పేతురు ద్వారా ఆనాడు ప్రారంభ దినాల్లో సంఘాలలో గొప్ప ఉద్యమం. ఒక్క ప్రసంగంలోనే 3,000 మంది, ఒక్క ప్రసంగంలోనే 5,000 మంది రక్షించబడ్డారు. పౌలు పేతురు పత్రికల ద్వారా నేటికి అనేక మంది ఏమవుతున్నారు? ఆదరింపబడుతున్నారు, బలపరచబడుతున్నారు, సరిచేయబడుతున్నారు, సరిదిద్దుపడుతున్నారు. కాబట్టి పేతురుని అడిగిన ప్రశ్న, నీవు కూడా దేవుణ్ణి ప్రేమిస్తే, నేను కూడా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన బాధ్యతను అప్పగిస్తాడు. ఆయన మనకు ఆనందాన్ని ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, ఆస్తికంగా ఇస్తాడు. దేవుని మనం శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేటప్పుడు ప్రభు మనకు సహాయం చేయగలరు. దేవుని మాటలు మన కొరకు దీవించుగాక. ఆమేన్.
ఓకే, బోల్తాను.